హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ధీరజ్ అంటూ అతను ముందుకు వెళ్ళబోయిన ఆమెని ఆ నలుగురు గట్టిగా పట్టుకుని ఆపారు. ఏయ్, రోడ్డు మీద ఏంటి అడ్డంగా? వెళ్ళే వెహికల్స్ ఎలా వెళ్ళాలి అంటూ వారిని కోపంగా చూస్తూ అరిచాడు ధీరజ్. ఆమెని కాపాడడానికి అతను కారు నుండి దిగాడు అని అనుకున్న ఆ మనుషులు అతను అలా చిరాకు పడడంతో రిలీఫ్గా ఫీల్ అయితే బాధగా తనుజ మనసు మూలిగింది. తనని ఆ పరిస్థితిలో చూసి కూడా అతను ఏమీ రియాక్ట్ అవ్వకపోవడంతో ఆమె మాట మోగపోయింది. రేయ్, పక్కకు తప్పుకొండ్రా, సార్ వెళ్తారు అని విక్రమ్ ఆర్డర్ వేయడంతో తనుజను తీసుకుని రోడ్డు పక్కకి జరిగారు వాళ్ళు. దాంతో కారు ఎక్కి తనుజ ముందు నుంచే నాకేమీ సంబంధం లేదు అన్నట్లు పొగరుగా వెళ్ళిపోయాడు ధీరజ్. అది చూసిన ఆమెకి కన్నీళ్ళు ఆగడం లేదు. తన భార్యగా కాకపోయినా కనీసం కష్టంలో ఉన్న ఒక ఆడపిల్లగా అయినా నాకు హెల్ప్ చేయాలని అనిపించలేదా ధీరజ్ నీకు? బలవంతంగా పెళ్ళి అన్నది నీకు మాత్రమే కాదు కదా, నాకు జరిగింది. నిజం చెప్పాలి అంటే ఈ పెళ్ళిలో ఎక్కువగా అన్యాయం జరిగింది నాకే. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మరెందుకు నా కర్మకి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? వీరి చేతిలో నాకేమైనా ప్రమాదం జరిగితే లేదా నేను చచ్చిపోతే భర్తగా అందరికీ సమాధానం చెప్పవలసింది నువ్వే అన్న విషయం కూడా నీకు పట్టడం లేదా అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగానే ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు బలవంతంగా వారి నుంచి తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసిన ఆమె ఇప్పుడు ఆలోచనలో పడిపోయి ఉండడంతో అసలు తనని ఎవరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అన్నది కూడా పట్టించుకోవడం లేదు. విక్రమ్ కారులోకి ఆమెను తోసి తన షర్ట్ ఇప్పేసి ఆమెపై చేరే వరకు కూడా తను ఎక్కడ ఉన్నది ఆమెకి అర్థమే కాలేదు. ఆమె భుజాలను గట్టిగా ఒత్తి పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులను అతను తీసుకుని వెళుతూ ఉన్నాడు విక్రమ్. దానితో స్పృహలోకి వచ్చిన తనూజ అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి బలంగా తోస్తూ బలవంతంగా అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అతని బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోవడం లేదు. అప్పుడే సైరన్ మోగించుకుంటూ అక్కడికి వచ్చింది పోలీస్ కార్. ఆ సౌండ్ విని విక్రమ్ మనుషులందరూ పారిపోగా కార్ డోర్ తీసి తనుజపై ఉన్న విక్రాన్ని బయటికి లాగారు పోలీసులు. దాంతో కొంచెం రిలాక్స్ అయిన తనుజ వెంటనే ఆ కారు నుండి బయటకు వచ్చింది. అది చూసి అక్క అంటూ ఏడుస్తూ వచ్చి ఆమెని హత్తుకుపోయింది రేఖ. ఆమెని గట్టిగా పట్టుకుని తన బాధని కంట్రోల్ చేసుకుంటూ ఇట్స్ ఓకే రేఖ, నాకేం కాలేదు కదా, నువ్వు ధైర్యంగా ఉంటూ అంటూ ఆమెకి ధైర్యం చెప్పింది తనుజ. ఐఎమ్ సో సారీ అక్క, ఇదంతా నా వల్లే అని ఏడుస్తూ ఉంది రేఖ. మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాం అని పోలీసులు అడగడంతో వాళ్ళ వెంట వెళ్ళారు ఆ ఇద్దరు. కానీ తనుజకి మాత్రం ఇంట్లో అడుగు పెట్టాలి అని కూడా లేదు. మానవత్వం లేని ఆ మనిషి ఇంట్లో క్షణకాలం ఉండాలన్నా చాలా అసహ్యం వేస్తుంది ఆమెకి. ఆ పరిస్థితిలో ఉన్న ఒక ఆడపిల్లని పరాయి వాళ్ళు పట్టించుకోకుండా చూసి చూడనట్లు వెళ్ళిపోతేనే 100 బూతులు తిట్టుకుంటాం. అలాంటిది తాళి కట్టిన మొగుడు తనకేమీ సంబంధం లేదు అన్నట్లు వెళ్ళిపోవడం ఆమె అస్సలు మనసుకు తీసుకోలేకపోతుంది. పార్కు పార్కులోని బెంచి మీద బాసీపటం వేసుకుని కూర్చుని బఠానీలు తింటూ ఉంది సహస్ర. మేడం, బఠానీలు తీసుకోండి మేడం, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. మీకు కావాలంటే పల్లీలు కూడా ఉన్నాయి అని అంటూ వాటిని అమ్మే పనిలో పడ్డాడు విహారీ. నీట్గా టక్ చేసుకుని బఠానీలు అమ్ముతూ ఉన్న అతన్ని వింతగా చూస్తూ వెళ్ళిపోతున్న వారే తప్ప కొనేవాళ్ళు ఒక్కరు కూడా ఉండడం లేదు అక్కడ. దాంతో చిరాకు రావడంతో సహస్ర దగ్గరికి వచ్చి దిస్ ఈజ్ టూ మచ్ మేడం, అసలు బఠానీలు అమ్మమని పంపింది మిమ్మల్ని, కానీ ఏదో ఆడపిల్ల అని జాలిపడిన పాపానికి శిక్షగా ఆ బఠానీలు మీరు నా చేత అమ్మిస్తున్నారు. ఈ విషయం బాస్కి తెలిస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా అడిగాడు విహారీ. ఏం జరుగుతుంది? నీ జాబ్ పోతుంది, అంతే కదా.
చాలా తేలిగ్గా చెప్పింది సహస్ర. అంటే నా జాబ్ పోవడం అంటే మీకు అంత తేలిగ్గా ఉందా మేడం? అసలు నా జాబ్ మీద ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారో, జలగలా నా రక్తాన్ని ఎలా పీలుస్తున్నారో తెలుసా మీకు? తెలీదు. తెలుసుకుని మాత్రం ఏం చేస్తాను చెప్పు? పోయేది నీ జాబ్ కానీ నా జాబ్ కాదు కదా! సో, నాకెందుకు ఆ విషయం? ముందు వెళ్ళి పల్లీలమ్మవయ్యా అంది సహస్ర. అతడు ఒక్కడే అమ్మితే సరిపోతుందా? లేక సహాయంగా నన్ను కూడా వెళ్ళి అమ్మమంటావా? అన్న వాయిస్ ఆమె వెనక నుంచి ఆమెకు వినిపించడంతో అటు తిరిగి చూసిన పాపకి మైండ్ బ్లాక్ అయింది. వీడెక్కడ దొరికాడురా బాబు! అసలు నాకు తెలియక అడుగుతాను. వీడు ఆ కంపెనీకి సీఈఓనా? లేక ఈ పార్క్‌కి వాచ్‌మెన్నా? నిన్ను నీడలా ఇక్కడికి కూడా వచ్చి తగలడ్డాడు అని తిట్టుకుంటూ విహారీ చేతిలో ఉన్న బుట్ట తను తీసుకుని తన చేతిలో ఉన్న బఠానీల పొట్లం అతని చేతిలో పెట్టింది సహస్ర. విహారీ, నీకు కూడా ఈ జాబ్ బోర్ కొట్టేసిందా ఏంటి? అలా అయితే చెప్పు. నీకు కూడా ఇలాంటి ఏర్పాటే ఏదైనా చేస్తాను సీరియస్‌గా అన్నాడు ఆనంద్. వద్దు సార్. మీరు అలాంటి డెసిషన్ ఏమీ తీసుకోకండి. నేను ఇప్పుడే ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నాను. నాకు ఆఫీస్‌లో చాలా వర్క్ ఉంది. బాయ్ అంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు విహారీ. సీరియస్‌గా సహస్ర వైపు చూసి ఇంక మొదలుపెట్టు అంటూ అతని కోసం అతని బాడీగార్డ్స్ ఏర్పాటు చేసిన చైర్‌లో కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నాడు ఆనంద్. వీడి కాళ్ళు విరిగిపోను, చేతులు పడిపోను, కళ్ళు కాకులు పడవా అని మనసులో తిట్టుకుంటూ బఠానీలమ్మా బఠానీలు, కమ్మనైన శనగలు, పొట్లం ₹5 మాత్రమే అంటూ అమ్మడం మొదలుపెట్టింది సహస్ర. అమ్మడంలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లుంది పాపకి అని మనసులో అనుకుని తన వాచ్ వైపు చూసుకున్నాడు ఆనంద్. అప్పుడే అతని దగ్గరికి వచ్చిన నవీన్ హాయ్ సార్ అంటూ విష్ చేశాడు. హలో మిస్టర్ ఆనంద్, ఎనీ అప్డేట్? వెంటనే కలవాలని అడిగాడు ఆనంద్. అది సార్, ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. మీ కంపెనీలోనే ఒక బ్లాక్ షీట్ వచ్చింది. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇక్కడికి రమ్మని చెప్పాడు నవీన్. నా కంపెనీలోకి బ్లాక్ షీటా? ఎవరు వాళ్ళు? సీరియస్‌గా కోపంగా అడిగాడు ఆనంద్. తెలీదు సార్. తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కానీ తను మీ చుట్టూనే ఉంటూ మీ ఇన్ఫర్మేషన్‌ని సేకరించే పనిలో ఉంది అని మాత్రం తెలిసింది. తను మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ అని కూడా గ్యారంటీగా చెప్పలేము. తను ఎవరో, ఎక్కడుంటుందో క్లారిటీ లేకపోవడం వలన నేను ఆఫీస్‌కి రాకుండా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఐయామ్ సో సారీ సార్, మీకు శ్రమ కలిగించాను అన్నాడు నవీన్. మరి దీని గురించి నాన్నగారికి చెప్పారా? అడిగాడు ఆనంద్. చెప్పాను సార్. ఆయన చెప్పడం వల్లనే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. జాగ్రత్తగా ఉండండి సార్ చెప్పాడు నవీన్. ఓకే. తన గురించి నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు అని ఆనంద్ అనడంతో నవీన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో వంకరగా నవ్వుకుంటూ ఏంటి? నా చుట్టూ ఉంటూనే నా పైనే స్పై చేయాలని చూస్తున్నావా? నువ్వు ఎవ్వరివైనా సరే నేను విడిచిపెట్టేదే లేదు అని అనుకుంటూ ఏదో అనుమానం రావడంతో తన చుట్టూ చూసుకున్నాడు ఆనంద్. అతనికి చాలా దూరంగా బఠానీలు అమ్ముకుంటూ కనిపించింది సహస్ర. ఒక్క క్షణం ఆమెని తీక్షణంగా చూస్తూ పక్కనే ఉన్న బాడీగార్డ్ని పిలిచి తన గురించి పూర్తి వివరాలు నాకు తెలియాలి అంటూ ఆర్డర్ వేశాడు ఆనంద్. సరే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాడీగార్డ్. వెళుతున్నది చాలా హై క్లాస్ పార్టీకి. అలాంటి పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలా నార్మల్‌గా జీన్స్ అండ్ టీ షర్ట్ వేసుకుంటే మనం ఎవరన్నది వాళ్ళకి ఈజీగా కనిపెట్టేస్తారు. అలా కాకుండా చాలా రిచ్ లుక్ కనిపించే డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అని అనుకుంటూ కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూసిన ధాత్రికి అక్కడ సారీ దగ్గర నుండి మినీ స్కర్ట్ వరకు అన్ని మోడల్స్ డ్రెస్‌లు కనిపించాయి. వాటిని కలర్ కాంబినేషన్, డిజైన్, మోడల్ చూసి ఏమో అనుకున్నాను కానీ ఈ మనిషి టేస్ట్ చాలా బాగుంది. ఎంతైనా నా మొగుడు కదా! ఆ మాత్రం టేస్ట్ ఉండడంలో తప్పే లేదు అనుకుంది ఆమె. అప్పుడే ఆ రూమ్ మీదుగా తన రూమ్‌కి వెళుతున్న ఆకాష్‌కి ఆ మాట చెవిలో పడింది. ఇప్పుడు నా టేస్ట్ గురించి దీనికెందుకు వచ్చింది అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అటువైపు చూశాడు అతను. అక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియక ఒక్కొక్క డ్రెస్సు
మీద వేసుకుని చూసి అది బాలేదు అనుకుని పక్కన పడేస్తూ ఉంది ధాత్రి. అది చూసి చిన్నగా నవ్వుకుని, అలా మీద వేసుకుంటే డ్రెస్ అందమో తెలీదు, అది వేసుకున్నా నీ లుక్కు తెలీదు. ఆ డ్రెస్ నీకు సూట్ అయిందో లేదో తెలియాలి అంటే ముందు అది నువ్వు వేసుకొని చూసుకోవాలి అన్నాడు ఆకాష్. ఆ మాటతో అదిరిపడి వెనక్కి తిరిగి చూసిన ధాత్రి అక్కడ ఆకాష్ ఉండటం చూసి స్టాచ్యూలా నిలబడిపోయింది. ఏంటి ఇక్కడ ఫ్యాషన్ షో పెట్టావు? అడిగాడు ఆకాష్. అంటే అది ఆకాష్ గారు, సాయంత్రం ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి చాలా పెద్ద పెద్దవాళ్ళు వస్తారు. ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియక అంటూ తడబడుతూ చెప్పింది ధాత్రి. ఓ అవునా? సరే అయితే నువ్వు ఆ డ్రెస్లు ఒక్కొక్కటిగా వేసుకుని నాకు చూపించు. నీకు ఏ డ్రెస్ బాగా సూట్ అయిందో నేను చూసి చెప్తాను అన్నాడు ఆకాష్. ఏంటి? ఇప్పుడు ఈ డ్రెస్సులన్నీ నేను వేసుకోవాలా? షాకింగ్గా అడిగింది ధాత్రి. పార్టీకి వెళ్ళేది నువ్వే కదా, నువ్వు కాకపోతే వేరే ఎవరు వచ్చి వేసుకుంటారు? సీరియస్గా చూస్తూ అడిగాడు ఆకాష్. అబ్బా, ఇరుక్కుపోయానే. ఇప్పుడు ఈ డ్రెస్సులన్నీ వేసుకుని ఈ రాక్షసుడి ముందు ఫ్యాషన్ షో చేస్తే నా ఒంట్లో ఉన్న ఊపికంతా ఇక్కడే అయిపోతుంది. ఇంకా పార్టీలోకి వెళ్ళి ఆ రాక్షసుడు అంతు ఎలా చూడాలి అని మనసులో మదన పడిపోతూ ఉండిపోయింది ధాత్రి. ఏంటి ఇంకా ఆలోచిస్తూ అలానే నిలబడ్డావు? చెప్పింది అర్థం కాలేదా? అరిచాడు ఆకాష్. హా, అర్థమైంది సార్, ఇప్పుడే వస్తాను అని అంటూ బెడ్పై ఉన్న ఒక డ్రెస్ తీసుకుని చేంజింగ్ రూమ్లోకి పరుగు తీసింది ధాత్రి. అలా ఒక్కొక్క డ్రెస్సు ఆమె వేసుకుని వచ్చి ఆకాష్కి చూపిస్తూ ఉంటే ఆ డ్రెస్సులో ఆమె అందాలను, వంపు తిరిగిన శరీరాకృతిని పట్టి పట్టి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అతను. గంట గడిచినా డ్రెస్ సెలక్షన్ అవ్వలేదు. కానీ ధాత్రికి నీరసమైతే వచ్చేసింది. లాస్ట్లో మిన్నీ స్కర్ట్ అండ్ టాప్ వేసుకుని వచ్చి అతని ముందు నిలబడింది ఆమె. అది కూడా బాగాలేదు అని అతను చెప్పడంతో, ఇంక నా వల్ల కాదు సార్, ఇప్పటివరకు డ్రెస్సులన్నీ విప్పడం వేసుకోవడమే సరిపోయింది. కానీ ఒక్కటి కూడా మీరు సెలెక్ట్ చేయలేదు. ఇంక నేను మీ ముందు ఫ్యాషన్ షో చెయ్యలేను. నన్ను వదిలేయండి ప్లీజ్ అంది ఆమె. దాంతో వంకరగా నవ్వుకుంటూ, యాక్చువల్లీ ఎవ్వరికి ఏ డ్రెస్ సూట్ అయినా అవ్వకపోయినా మన తెలుగింటి చీరకట్టు మాత్రం బాగా సూట్ అవుతుంది. కాబట్టి నువ్వు సారీ ట్రై చేయి అంటూ మరో కబోర్డ్ తీసి అందులో ఉన్న బ్లాక్ కలర్ పార్టీ వేర్ శారీని ఆమె చేతిలో పెట్టాడు ఆకాష్. ఆ చీర వైపు అతని వైపు అయోమయంగా చూస్తూ, కానీ నాకు చీర కట్టుకోవడం రాదు సార్ అంది ధాత్రి. తెలుగింటి ఆడపిల్లవై చీర కట్టుకోవడం రాదు అంటే అందరూ ఛీ అంటారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆ చీర ఏదో నేనే కడతాను అన్నాడు ఆకాష్. ఏంటి, మీకు చీర కట్టడం కూడా వచ్చా? షాకింగ్గా అడిగింది ధాత్రి. నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు అమ్మాయిల చీరలు విప్పడం మీద మాత్రమే వచ్చు, కట్టడం రాదు అనుకుంటున్నావా? సీరియస్గా ఆమె వైపు చూస్తూ అడిగాడు ఆకాష్. అనుకోవడానికి మీరు చీర విప్పుతున్నప్పుడు నేనేమైనా చూసి చచ్చానా ఏంటి? కనీసం నేను కూడా ఎప్పుడూ చీర కట్టుకుని మీ ముందుకు రాలేదు. వస్తే తెలిసేదేమో మీరు చీర ఎలా విప్పుతారా అని చిన్నగా గొనిగింది ధాత్రి. ఏంటి? ఆ మాట వినిపించక అడిగాడు ఆకాష్. ఏమీ లేదు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళబోయింది ఆమె. ఓయ్ మెంటల్ పిలిచాడు ఆకాష్. హా చెప్పండి అంటూ వెనక్కి తిరిగింది ధాత్రి. అక్కడే ఉన్న పెట్టికోట్ ఇంకా జాకెట్ ఆమె మీదకి విసిరి, ఇవి కట్టుకోవడమైనా వచ్చా, లేదంటే అవి కూడా నేను కట్టాలా అడిగాడు ఆకాష్. తింగరగా నవ్వుతూ, వచ్చు సార్, ఇవి కట్టుకోవడం నాకు వచ్చు, చీర కడితే సరిపోతుంది అని చెప్పి సిగ్గుగా అనిపించడంతో వాష్రూమ్లోకి పరుగు తీసింది ధాత్రి. దాంతో నవ్వుకుంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుని తన ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఆకాష్. ఒక 10 నిమిషాల తర్వాత వాష్రూమ్ డోర్ ఓపెన్ అవడంతో తల ఎత్తి అటువైపు చూసిన ఆకాష్కి బ్లాక్ కలర్ పెట్టికోట్ ఇంకా బ్లౌజ్ వేసుకుని కొంచెం బిడియంగా బయటికి వస్తూ కనిపించింది ధాత్రి. ఆ రెండు కలవని చోట సన్నగా హరివిల్లులా వంపి తిరిగి ఉన్న ఆమె నడుము మీద ముత్యాల్లా మెరిసిపోతూ ఉన్న నీటి బిందువులను చూస్తూ ఉంటే అతనికి గొంతు తడి ఆరిపోతుంది. శిల్పం చెక్కినట్లుగా చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఆమె ఫిగర్ చూస్తూ పైకి లేచిన అతను ఒక్క అడుగు ఆమె వైపు వేస్తూ వెళ్తున్నాడు. అతని వైపు చూడాలి అంటే చాలా సిగ్గుగా అనిపించడంతో
తల వంచుకునే ఉంది ధాత్రి. సున్నితంగా ఉన్న ఆమె నడుముపై తన చేతిని వేసి మెల్లిగా అటూ ఇటూ కదిలిస్తూ అప్పటి వరకు అక్కడ ఉన్న నీటి బిందువులను తన చేతితో తుడిచాడు ఆకాష్. ఆ స్పర్శతో ఒక్కసారిగా శరీరంలోని నరాలు అన్నీ జివ్వుమని లాగడంతో మత్తుగా కళ్ళు మూసుకుంది ధాత్రి. ఆమెను అలా చూస్తూ ఉంటే గట్టిగా హత్తుకొని తనివితీరా ముద్దు పెట్టుకోవాలి అన్న తన కోరికని బలవంతంగా ఆపుకుంటూ పక్కనే ఉన్న బెడ్పై ఉన్న చీరని తన చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తనూజ ఇంటికి వెళ్ళి ధీరజ్పై అరుస్తుందా? తన చుట్టూ తిరుగుతూ తనపై స్పై చేస్తున్నదెవరో ఆనంద్ తెలుసుకోగలడా? ఆకాష్ ధాత్రికి చీర కడతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండండి ఫ్రెండ్స్. అలా